మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల మహిళల స్వీయ రక్షణకు తోడ్పాటు ఉంటుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ అన్నారు. ఈ రోజు కుకట్పల్లి వివేకానంద నగర్లోని టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో సెప్టెంబర్ 5వ 6వ తేదీలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న టైకా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2026కి సంబంధించి బ్రోచర్తో పాటు కప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ పి అశోక్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో దేశం నుండి 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటున్నారని అన్నారు. ఆగస్టు 20వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 5, 6వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ప్రవీణ్ కుమార్, సినీ నటుడు డాక్టర్ సుమన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు మెడల్స్ అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అశోక్ చక్రవర్తి వెల్లడించారు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన గెస్ట్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, అందరికీ వెరీ నైస్ ఈవినింగ్. అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ మాస్టర్ అశోక్ అండ్ ద టోర్నమెంట్, సో మార్షల్ ఆర్ట్స్ గురించి చిన్న బ్రీఫింగ్ అండి. So according to my experience, this is my 50th year in martial arts. So the experience and what I gained. చాలా కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ చాలా మంది ఉన్నారు. సో పేరెంట్స్ ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసే ఉద్దేశం చాలా ఉండొచ్చు. ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ ఉండొచ్చు, ఫిట్నెస్ ఉండొచ్చు, రకరకంగా ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ which I want everyone to know. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు స్కూల్లో వచ్చేసి పాఠం నేర్పించారు తప్ప డిసిప్లిన్ క్లాస్లో నేర్పించారు తప్ప క్లాస్ బయట డిసిప్లిన్ నేర్పించలేదు. క్లాస్ బయట ఎప్పుడు గొడవలు, అంతా కోతి వ్యవహారాలు అంతే. క్లాస్లో డిసిప్లిన్ ఉండేది. సో ఇంట్లో ఏంటంటే మా పేరెంట్స్ వచ్చేసి ఏదో విధంగా డిసిప్లిన్ రావాలి కొంచెం అని చెప్పి, ఎందుకో వాళ్ళకి తెలియదు. మా ఇంటి ఆపోజిట్లోనే ఒక డోజో ఉంటే, అది ఆర్విటి మణి, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కరాటే యాజ్ ఫర్ as తమిళనాడు గోస్. పోలీస్ ట్రైనింగ్ చేసేవారు. ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సీనియర్. ఇప్పుడు లేరు ఆయన. సో ఎదురులోనే ఉంది. ఇప్పుడు ఇది డోజో అంటే ఎదురులోనే మా ఇల్లు. సో ఈజీగా ఉంది, పంపిద్దామని చెప్పి పంపించారు. సో అక్కడ నేను ఐ స్టార్టెడ్ రన్నింగ్. అప్పుడు ఇంటే పిల్లల్లా వీళ్ళలాగానే ఉండేవాడిని అనమాట. సో తమాషగా ఏదో ఆడుకోవడం అలా. బట్ ప్రాక్టీస్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్ వాజ్ వెరీ సింపుల్. అప్పట్లో రోడ్ మీద 2.5 కిలోమీటర్స్ రన్నింగ్, వచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్. అంటే 100 minutesలో 75 minutes దానికి పోయేది ఓన్లీ 25 minutes క్లాస్ అనమాట. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే అప్పుడు అంత చేయడం వల్లనే ఇప్పుడు కూడా నేను కొంచెం ఏమాత్రం కొంచెం ఫిట్నెస్ ఉందంటే దానివల్లనే. అది చిన్నప్పటి నుంచి అది బాడీలో ఇదైపోయి ఒక ఎడిక్ట్ లాగా. మార్నింగ్ అంటే ఎంత టైర్డ్గా ఉన్నా, టుడే మార్నింగ్ ఐ గాట్ అబౌట్ 3 o'clock, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఐ స్టిల్ గాట్ వర్క్ టిల్ అబౌట్ 11 o'clock tonight. టుమారో మార్నింగ్ అగైన్ by 5 I have to get up. You know, it's routine అయిపోయింది. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, కష్టపడకుండా ఏది మనం సాధించలేమండి. ఈరోజు నేను ఇండస్ట్రీకి వచ్చి 49th year, 175 మూవీస్ యాజ్ ఎ హీరో ఇన్ తమిళ్, తెలుగు, కన్నడ చేశాను. దగ్గర 1000 సినిమాలు టచ్ అవుతున్నాను. కానీ నాకు ఐ కేమ్ అప్ వితౌట్ ఎనీ సపోర్టెడ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిలిం బ్యాక్గ్రౌండ్, నో ఫిలిం రిలేషన్షిప్. అంటే తండ్రి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఏమి లేకుండా నేను ఈరోజు ఎంత పేరు సంపాదించేది మీకు తెలుసు. ఎందుకంటే నేను నా గురించి సెల్ఫ్ డబ్బా నేను కొట్టాల్సిన పని లేదు. కానీ అది సంపాదించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాను, సంపాదించుకోవడానికి ఎన్ని గొడవలు, హౌ మెనీ బ్యాటిల్స్ ఐ హావ్ ఫాట్ అంటే అది మీకు తెలియదు, కొందరిగా తెలుసు. బికాజ్ ఐ హావ్ పాస్ట్ 3 generations. ఐ హావ్ సీన్ 3 generations. ఐ యామ్ సీయింగ్ ద 4th generation. మెంటలీ ఇందాక ఆయన ఫిట్నెస్ గురించి చెప్పారు. మోర్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్, అన్లెస్ మెంటలీ యు ఆర్ ఫిట్, యూ కెనాట్ బి ఫిజికలీ ఫిట్. యువర్ మైండ్ హ్యాస్ టు బి రెడీ టు డూ సమ్ ఫిజికల్ ఫిట్నెస్. యువర్ మైండ్ is not steady, your mind is worried, your mind is tensed, you cannot do exercise, you cannot concentrate,
యువర్ హెల్త్ విల్ గో. అండ్ ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళు మనకే ప్రాబ్లమ్స్, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే క్లాసెస్ లో ఎగ్జామ్స్, స్టడీస్, ఇంకా వేరే అన్ని ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకే. సో వెరీ డిఫికల్ట్. సో దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్ తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్ ఇస్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాట్ ఐ ఫీల్ కొంచెం డిసిప్లిన్ తీసుకొస్తుంది. సో నెమ్మదిగా కొంచెం మర్యాద ఇవ్వడం, పేషెన్స్ ముఖ్యంగా. ఎందుకంటే కుమితే చేసేటప్పుడు ఈరోజు ఒకరిని కొట్టి కింద పడిపోతే నెక్స్ట్ డే ఎవడైతే ఈరోజు కింద పడ్డాడో వాడు లేచి ఈరోజు వీడిని కొడతాడు, గ్యారంటీగా కొడతాడు. అంటే కొట్టాడంటే స్పోర్టివ్లీ, మనం ఓడిపోయాం, మనం గెలవాలని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఇంటర్నల్లీ యు గెయిన్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అనేది లైఫ్లో ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకపోతే యూ కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. యూ ఆల్వేస్ ఫీల్ వరీ టెన్స్, యూ గోయింగ్ టు లూజ్. సో వెన్ యూఆర్ గోయింగ్ టు విన్ అన్నప్పుడు ఈ ట్రైనింగ్ లోనే అది వస్తుంది. దెన్ కమ్స్ ద ఫిజికల్ ఫిట్నెస్. టుడే సో మెనీ థింగ్స్, అంటే వాట్ ఐ మీన్ టు సే, ఫుడ్ లో వాటిలో అన్ని కల్తీ ఉందండి. ఎవ్రీథింగ్ ఈస్ పొల్యూటెడ్, ఎవ్రీథింగ్ లో మిక్స్ ఉంది. మనం అనుకుంటున్నాం ఇంట్లో మనం ఫుడ్ చేస్తున్నాం, కరెక్ట్, ఇంట్లో ఫుడ్ చేస్తున్నాం. బట్ ఇంట్లో చేసే ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వాటర్ ఎన్ని కల్తీ ఉంది. యు టేక్ ఆయిల్, యు టేక్ మసాలా పౌడర్స్, everything.